कर दिया ना फिंगर ना रिंग ने गया मैं ड्रीम कर दिया मैं सम कर दिया ये सरने मुन्ने ले लिया You are my darling rolling 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 what a feeling rolling 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 You are my darling rolling 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 what a feeling rolling 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 Hi yo, welcome to Jil Jil Jiga. కోన వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా టీజీ కన్నా ఫోజీ కన్నా స్పీడుగా టీనేజ్ రైసు తేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా Body body banga Come on to the banga City right ranga Jogi chanchalinga ఈ రోజు మనం వచ్చేసాం పులివెందులలోని లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ కి. సో నితిన్ అనుకుంటూ ఉన్నాడు మా గర్ల్స్ ఎక్కువ ఉన్నారు, ఈ రోజు మా బాయ్స్ బాగా డామినేట్ చేస్తారు అని. అంత సీన్ లేదు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ చెప్పాను అద్దాలు పెట్టుకుంటాం మరి బాయ్స్ కూడా ఎక్కువ. మొత్తానికి ఈ రోజు బాయ్స్ ఉన్నారు గర్ల్స్ ఉన్నారు. సో మరి పాలిటెక్నిక్ లయోలా కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఎలా ఉంటారు ఏంటి అని తెలియాలంటే ఈ రోజు మనం మన జైల్ జైల్ జిగా షోలోకి వెళ్ళిపోవాలి. సో మన షోలో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ తో పాటు టాస్క్లు కూడా ఉంటాయి. టాస్క్లు ఇన్ ద సెన్స్ జోక్స్ ఉంటాయి, డైలాగులు చెప్పొచ్చు, డాన్స్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎలాంటి మిమిక్రీ అంటే వాళ్ళని స్పెషల్ టాలెంట్స్ ఏముంటాయి అవి చేయొచ్చు. సో ఎనీవేస్ మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మనని ఎలా నవ్వించబోతున్నారు అండ్ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అని తెలియాలంటే వి హావ్ టు మూవ్ ఆన్ టు టాస్క్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్లు చేయాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్, బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. సో మరి ఈ రోజు మనని నవ్వించడానికి బాయ్స్ ముందుకు వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి టాస్క్ చేయడానికి మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి కూడా బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి మొత్తానికి టాస్క్ చేయడానికి బాయ్స్ నుంచి 3 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం టాస్క్ స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఈ రోజు టాస్క్ లు ఫస్ట్ చేయడానికి అంటే మీరు చాయిస్ తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారు? లేడీస్ ఫస్ట్ కాబట్టి మీ టీం వదిలేస్తున్నాం. యా, బేసిక్ గా గర్ల్స్ ఫస్ట్ అనుకుంటాం. ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజు మన జైల్ జైల్ జిగా ప్రోగ్రామ్ కూడా మా గర్ల్స్ తో స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే మా గర్ల్స్ అంటే స్వీట్, మా గర్ల్స్ అంటే సెన్సిటివ్, మా గర్ల్స్ అంటే బ్యూటిఫుల్. నెక్స్ట్ ఏంటి? సో ఎనీవేస్ గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ అంట. సో ఎనీవేస్ మరి ఫస్ట్ గర్ల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో నీ పేరు? ఆశ. సో ఆశకి ఎంత ఆశ ఉందో చూద్దాం. అసలు లేదు. సో ఎనీవేస్ టాస్క్లకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ ఆశకు వచ్చిన టాస్క్ ఏంటంటే చాలా ఫనీ టాస్క్. సో మరి చదవమంటావా ఆశ? సో మరి ఆశకు వచ్చిన టాస్క్, నీకు సడన్ గా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు మీ ఇంట్లో. సో ఇది టాస్కే కాబట్టి జస్ట్ ఊహించుకో అంతే, ఇన్వాల్వ్ కాకు. సో నీకు వచ్చిన టాస్క్ అర్థమైంది కదా. నీకు సడన్ గా మీ ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు, ఆటోమేటిక్ గా పెళ్లి కొడుకు వస్తాడు కాబట్టి పెళ్లి కొడుకుతో నువ్వు ఎలా మాట్లాడతావు, నీ బిహేవియర్ ఎలా ఉంటది అనేదే టాస్క్. హియర్ వి గో. సో మరి ఇంతకీ పెళ్లి కొడుకు ఏమనుకున్నావు? పెళ్లి కొడుకు నేనే అని ఫిక్స్ చేశారు వీళ్ళందరూ, మైండ్ లో ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను కూడా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నాను. మరి ఫస్ట్ నేను వస్తాను, నువ్వు ఎలా సిగ్గుపడతావు అది నీ ఇష్టం. హియర్ వి గో. టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. మీరేనా పెళ్లి కొడుకు? అవునండి. అరే ఎంగా ఉంటారన్నారే. మీరేనా పెళ్లి కూతురు? నేను వాళ్ళ మదర్ని బాబు. అవునా? కాబోయే అత్తగారిని. రండి రండి. తినే మా అమ్మాయి అండి, చేసుకోబోయే పెళ్లి కూతురు. మీ పోలికలు ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా మాట్లాడతారా అండి? పేరేంటి? ఆశ. యా. ఓకే, ఆశ పేరు బాగుంది, నైస్ నేమ్. ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫైనల్ ఇయర్. ఇంత తొందరగా పెళ్లి ఎందుకు చేస్తున్నారు? అంటే మా అమ్మాయి చాలా అందంగా ఉంది కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని త్వరగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అదే దోమలు ఉన్నాయి ఇక్కడ. స్నానం చేసి వస్తే కుట్టవండి. సరే, ఇంతకీ ఉండొచ్చు అమ్మాయికి? మమ్మీ ఏంటి మమ్మీ ఏజ్డ్ బాత్ పర్సన్స్ తెలుసా? అరే అయ్యో పాపం.
మా అమ్మాయి బాగా తింటదండి, బాగా ఏదైనా మీరు ఏదైనా పెట్టండి తింటది బాగా. నేను అడిగిన చెప్పు, నీకు వంట వచ్చా రాదా? రాదు. రాదా? ఏమొచ్చు? తింటావచ్చా? ఇంకా పడుకోవటం వచ్చా? పెరుగు తోడు పెట్టడం వస్తుంది. మా అమ్మాయి తోడు పెడతదండి పెరుగు, అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలాగైతే కష్టం మీ అమ్మాయిని నేను చేసుకోవటం. ఏదో ఒక క్వాలిటీ లేదు మీ అమ్మాయిలో. ఏదో డిప్లొమా ఫైనల్ ఇయర్ అన్నారు, సరే పెళ్లి చేస్తున్నాం, ఓకే, ఏం ప్రాబ్లమ్స్ మీ క్వాలిటీ లేకుండా నేను చేసుకోవడానికి రాలేదు. మీరిద్దరు మాట్లాడుకోవడం కాదు, నేను ఇక్కడికి వచ్చాను, ఇంతవరకు ఇక్కడికి వచ్చాను, ఒక కాఫీ గానీ టీ గానీ ఇచ్చాను. అయ్యో మర్చిపోయి మమ్మీ పాలు అయిపోయాయి. అంటే పొద్దున ఆకలేస్తుంది అంటే మొత్తం పాలు అమ్మాయికి ఇచ్చేసాను, అయిపోయాయండి, ఏమనుకోండి. మీ ఇంటికి వస్తే కనీసం టీ లేదు, టిఫిన్ లేదు, ఒక స్వీట్ లేదు, ఏం లేదు, మీ మొహంలాగే ఉంది మొత్తం మీ ఇంటికి వస్తే. ఎనీవేస్, ఈ పెళ్లి నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకో సంబంధం చూసుకుంటాను, అయ్యో, అలా మీరు ఎవరికో ఒకరికి ఇచ్చుకోండి. బాయ్, సీ యు. అల్లుడు గారు వాడుకుని నాకు నచ్చలేదు, ఏజ్ బార్ థ్యాంక్స్ మమ్మీ. రైట్, మరి మొత్తానికి గర్ల్స్ నుంచి ఆశ చాలా చక్కగా చేసింది టాస్క్. అంటే టాస్క్ నాకు కూడా మధ్యలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి నన్ను కూడా బాగా తిట్టింది. సో ఎనీవేస్, ఒక్కసారి ఆశకి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, కమ్ ఆన్. ఓకే రైట్, మరి ఫస్ట్ టాస్క్ బాయ్స్ నుంచి ఎవరు చేయడానికి వస్తున్నారు? విల్ సీ. నీ పేరు? అయ్యో అయ్యో. సో వాళ్ళు ఫస్ట్ టాస్క్ చేశారు, వాళ్ళు బాగా చేశారు, అందరు నవ్వారు కూడా. ఇప్పుడు మనకు రాబోయే టాస్క్ నువ్వు కూడా అలాగే చేయాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను. ఏదైనా చేయడానికి రెడీ? యా. సరే, ఫస్ట్ నీ టాస్క్ ఏదో చూసేద్దాం. నీ టాస్క్ వచ్చి డైలాగ్ చెప్పాలి. ఎనీ డైలాగ్ నువ్వు చెప్తే ప్రతి ఒక్కరు అబ్బాయి ఏమన్నా చెప్పడా అనుకోవాలి, అలా చెప్పాలి. Here we go. Your task starts from 3 to 1. 3, 2, 1, go. కరెంటు తీగ వరకు అలా సన్నగా ఉంటది, ముట్టుకుంటే దానమ్మ షాకే. సో అయ్యఫ్, బాగుంది డైలాగ్, చాలా బాగా చెప్పావు. ఇంకొకటి ఏమన్నా నీకు నచ్చింది చెప్పొచ్చు. కట్అవుట్లు చూసి కొన్ని నమ్మాడు. ఒక్కసారి అయ్యఫ్ కి బాయ్స్ అండ్ గర్ల్స్ గడియా క్లాప్స్ కొట్టాలి. ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. గర్ల్స్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? సుప్రియా. సుప్రియ. సో నైస్ నేమ్ సుప్రియ. మరి సుప్రియకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సుప్రియ, నీకు వచ్చిన టాస్క్ ఏదైనా జోక్ చెప్పాలి. సో మరి ఆ జోక్ పేలిద్దా లేదా చూడాలంటే ఫస్ట్ నువ్వు జోక్ చెప్పాలి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. స్టార్ట్. ఒక అమ్మకి ఒక బాబు ఉంటాడు. అతడు వచ్చి ఒక అమ్మాయి వచ్చింటే అమ్మాయికి కిస్ చేయమంటే, లేదు మమ్మీ నేను చెయ్యను, మన డాడీకి చేసింటే కొట్టేసింది, నేను చేస్తే నన్ను కూడా కొడుతుంది. దేవుడా 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 దేవుడా. సో ఎనీవేస్, ఈ జోక్ ఏంటంటే ఒకసారి రిపీట్ చేస్తాను నేనే. సో ఒక ఆంటీకి ఒక అబ్బాయి ఉంటాడు. సో అబ్బాయి ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది ఇంటికి. సో వాళ్ళ బాబుని పోయి, అరే ఆంటీ కిస్ చేయరా, సో మన క్లోజ్ ఫ్రెండ్ కదా అని అంటే, మమ్మీ నేను కిస్ చేయను ఆంటీని, ఎందుకంటే డాడీ మొన్న ఆంటీని కిస్ చేస్తే డాడీని కొట్టింది, నన్ను కూడా కొడుతుంది అని దానికి అర్థం. ఓకే, మరి నెక్స్ట్ సెకండ్ టాస్క్ చేయడానికి బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? అనిల్. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి అనిల్కి వచ్చిన టాస్క్ ఏంటంటే నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ నేను ప్యారడీ చెయ్యాలి. సో మరి అనిల్ ఎలా ప్యారడీ చేస్తాడో విల్ సీ. అండ్ ఫస్ట్ అయితే స్టార్ట్ మ్యూజిక్. నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, నీ కోసం విరిసింది హృదయ నందనం. మా టీం నుంచి అనిల్ రెడీగా ఉన్నారు ప్యారడీ చేయడానికి. అనిల్, ఆర్ యు రెడీ? గో హెడ్. నీ కోసం వెలిసింది నీ పాదం మోపావు పరువు నాశనం, నీ పాదం వేశావు సర్వనాశనం, తెగ్గెట్టిన ఫస్ట్ ఎంట్రికే మాయ చేసే పోయాను, 10 రోజులు గ్యాప్ ఇచ్చి తాత పోయెను, నువ్వు వచ్చిన వేళ ఫుడ్ పోయెను, మా దీనికి సెక్షన్
పోయన వేళ రోడ్డు పోయెను. అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో. మధ్యలో మన అనిల్ మ్యూజిక్ కూడా వాయిస్తున్నాడు. ఓకే, చాలా చక్కగా చేసావు. సో ఎనీవేస్ మాకు కావాల్సింది అది, ప్యాడీ అంటేనే కామెడీ పండించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించాలి. అందుకనే నువ్వు బాగా ట్రై చేసావు. ట్రై చేసినందుకు, పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఒకసారి అనిల్ అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అండ్ నెక్స్ట్ మరి లాస్ట్ టాస్ చేయడానికి మా గర్ల్స్ నుంచి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. కమ్ హియర్. ఓకే రైట్, మరి గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? సుకన్య. సుకన్య. సో మరి సుకన్యకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నీకు వచ్చిన టాస్క్ సూపర్ టాస్క్ అన్నమాట. సో ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలి అండ్ ఇరగ తీసేయాలి. ఆల్రెడీ చూసి షాక్ అయినట్లుంది. డాన్స్ చేయాలి సుకన్య. సో మరి డాన్స్ చేయడానికి సుకన్య రెడీగా ఉంది. హియర్ వి గో. గో దేర్ సుకన్య. ఓకే రైట్, మరి సుకన్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో. స్టార్ట్ మ్యూజిక్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు. Okay, right. That was superb and energetic performance by Sukanya. So anyways, ఒకసారి గట్టిగా సుకన్యకి క్లాప్స్ కొట్టాలి. బాయ్స్ అండ్ గర్ల్స్, గివ్ her a big round of applause. ఓకే రైట్, మరి మొత్తానికి గర్ల్స్ 3 టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ. అండ్ నీ పేరు? శివ. ఇందాక మన ఆపోజిట్ టీం వాళ్ళు డాన్స్ చేశారు. వాళ్ళు ఎలా చేశారంటే 2 రెగ్గులతో ఇలా ఇలా ఏదో చేసేసారమ్మా. ఎవరైనా క్లాప్స్ కొట్టుకున్నారు. అది డాన్స్ చేస్తే మనం సింగిల్ లెగ్ తో డాన్స్ చేయాలి. సో మరి ఫస్ట్ అయితే శివకు వచ్చిన టాస్క్ అర్థమైపోయింది కదా. ఓన్లీ సింగిల్ లెగ్ తో డాన్స్ చేయాలి. హెవీ గో. 3, 2, 1 గో. స్టార్ట్ శివ. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిందోళ రాగంతో హింసిస్తా. శంకరా శంకరా శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో పూర్వందేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భస్మం చేస్తా. సో ఒకసారి శివకి గట్టిగా అందరు బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పోటాపోటీగా కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి ఫస్ట్ ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో గేమ్స్ ఇన్ ద సెన్స్ ఫుల్ కాంపిటేటివ్ వర్సెస్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ రోజు గేమ్స్ 1 కాదు 2 కాదు బోలెడన్ని గేమ్స్ ఉన్నాయి వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి. అందులోనూ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి పరుగో పరుగో గేమ్ ఆడాలంటే we need participants. సో మరి పార్టిసిపెంట్స్ అంటే వాణి టీం నుంచి బాయ్స్ 4 అండ్ నితిన్ టీం నుంచి గర్ల్స్ 4 మెంబర్స్. సో మరి ఫస్ట్లీ ఐ ఇన్వైట్, సో బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 4 బాయ్స్. కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. పరుగో పరుగో ఆడటానికి పరిగెట్టుకుంటూ బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే రైట్, సో మరి పరుగో పరుగో ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు, గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి నెక్స్ట్ మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగో పరుగో ఆడటానికి మనకి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా కలర్ఫుల్ బాల్స్ అండ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ముందుగా వస్తే 2 బాయ్స్ అక్కడ ఉంటారు, 2 బాయ్స్ ఇక్కడ ఉంటారు. యాక్చువల్ గా అక్కడ ఒక మార్కింగ్ పొజిషన్ మేము మార్క్ చేస్తాం. సో ఆ పొజిషన్ లో 2 బాయ్స్ అక్కడికి వెళ్ళి ఉంటారు అండ్ ఇక్కడ నుంచి 2 బాయ్స్ ఉంటారు. 2 బాయ్స్ కి 2 బాల్స్ ఇస్తాం. 2 బాల్స్ ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని
మీరు జంప్ చేస్తూ అక్కడ ఉన్న ఇద్దరు అంటే పొజిషన్ లో ఇద్దరు ఉంటారు మీ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో హ్యాండ్స్ తో కాకుండా లెగ్స్ తో ఇలా పాస్ ఆన్ చేయాలి. సో లెగ్స్ తో పాస్ ఆన్ ఇలా చేయాలి. సో ఒకవేళ హ్యాండ్స్ తో ముట్టుకుంటే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతారు. సో ఓన్లీ లెగ్స్ తో పాస్ ఆన్ చేసిన తర్వాత సో అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడికి వస్తారు. సో దీనికి టైమర్ ఉంటుంది. బేసిక్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటారు ఈ గేమ్ ని చిన్నగా అండ్ మెల్లగా కంప్లీట్ చేయొచ్చని. అలా కాదు, ఈ గేమ్ ఈజ్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అండ్ తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన పరుగో గేమ్. సో అర్థమైంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్? సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. ఎందుకంటే టాస్క్ మా గర్ల్స్ నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి గేమ్స్ ఫస్ట్ బాయ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ మార్కింగ్ పొజిషన్ లోకి వెళ్ళి 2 బాయ్స్ ఎవరు? మీరు ఇద్దరు వెళ్తున్నారా? గో దేర్. సైడ్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఇద్దరు మార్కింగ్ పొజిషన్ లో ఉన్నారు, మిగతా ఇద్దరు ఇక్కడ ఉన్నారు. గెట్ సెట్ గో. Side please. 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 ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు పరుగో. సో మరి మొత్తానికి చాలా ఫన్నీ గేమ్ అన్నమాట పరుగో అంటేనే. సో ఎనీవేస్ మరి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా 2 గర్ల్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ కి వెళ్ళే వాళ్ళు ఎవరు? సో మీ ఇద్దరు వెళ్తున్నారా? గో దేర్, కమ్ ఆన్. Side please. Local boys here. Side please. ఓకే రైట్, మరి పరుగో గేమ్ ఆడటానికి మా 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 2 గర్ల్స్ అక్కడ మార్కింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ టైమర్ ఉంటుంది, తక్కువ టైం లో చేయాలి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో స్టార్ట్. Side please. 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 ఓకే రైట్, మరి మొత్తానికి పరుగో గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. చాలా చక్కగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఆడారు అండ్ ఫనీ గేమ్ అన్నమాట. సో మధ్యలో చాలా సార్లు మా గర్ల్స్ డ్రాప్ చేశారు అండ్ మళ్ళీ వెళ్ళారు, స్టార్టింగ్ పొజిషన్ కి తీసుకొని వచ్చారు, అలాగే బాయ్స్ కూడా. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా పరుగోలో మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 1 minute 25 seconds లో. కమాన్ గర్ల్స్. మీ గర్ల్స్ 1 minute 25 seconds చేస్తే మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 1 minute 10 seconds లో. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు పరుగోలో పోటాపోటీగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఆడారు, కానీ ఫైనల్ గా మాత్రం గెలిచింది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ట్రై గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూస్తున్నారు కదా ఈ రోజు లయోలా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ గా ఈ రోజు మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ ద్వారా స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వచ్చిందంటే డాన్స్ 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 డాన్స్. హీరో గారి పక్కన ఆడే ఐటెం పాపకి చెప్పాలంటే సానా మందే ఫ్యాన్స్ 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 ఫ్యాన్స్. అరే సిటీలు కొడతారే, వాళ్ళు పేపర్లు చల్లుతారే, పూరగాళ్ళు వచ్చినట్టు పూరగాళ్ళు ఊగిపోర ఐటెం సాంగ్ అంటే
that was super beautiful performance by Ankita. So Ankita, performance along the boys and girls. Okay, right. ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక మరొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే రింగా రింగా. సో మరి రింగా గేమ్ ఆడటానికి మనకి ప్రాపర్టీ చూసారు కదా, కలర్ఫుల్ ప్రాపర్టీ సింగిల్ రింగ్ మనతో పాటు ఉంది. సో ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కూడా కావాలి. బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5. సో మరి ఫాస్ట్లీ ఐ ఇన్వైట్ మరి బాయ్స్ నుంచి 5 ఎవరు వస్తున్నారు. విల్ సీ. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. సో రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది, సో బిఫోర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆడకంటే ముందు మేము ఎలా ఆడాలి ఏంటి అనేది చూపిస్తాం. ఓకే రైట్. మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 5 బాయ్స్ ముందుగా వచ్చినట్లయితే ఒక రోలో ఇలా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి ఉంటారు. సో క్లోజర్ గా కాకుండా దూరంగా ఉంటారు. సో మధ్యలో ఎక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేయొద్దు. కార్నర్ నుంచి రింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ టైమర్ కూడా అట్ ది సేమ్ టైం స్టార్ట్ అవుతుంది. సో మరి తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా, తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా అనేదే మన రింగా. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మేమైతే మీకు చేసి చూపిస్తాం. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓ సోసి రక్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. సో గేమ్ ఇలా ఆడాలన్నమాట. ఒకవేళ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తే మళ్ళీ రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎవరు హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసే ఉండాలి, ఫోల్డ్ చేయొద్దు. ఒకవేళ ఫోల్డ్ చేస్తే నేను చెప్పినట్లుగా హ్యాండ్స్ మళ్ళీ రింగ్ స్టార్టింగ్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మరి ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడటానికి వస్తున్నారు విల్ సీ. ఓకే రైట్. మరి ఫస్ట్ గా పర్గో బాయ్స్ ఆడారు కాబట్టి సో రింగా గేమ్ మా గర్ల్స్ ఆడతా అంటూ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే రైట్. మరి రింగా గేమ్ ఆడటానికి మా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్, తక్కువ టైంలో చేయాలి ఎందుకంటే బాయ్స్ కి టార్గెట్ ఇవ్వాలి కాబట్టి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో స్టార్ట్. చూసారు కదా, గర్ల్స్ అయితే కంప్లీట్ చేశారు రింగా గేమ్. మీరు కూడా అస్సలు హ్యాండ్ ని ఇలాగే పెట్టండి. మీరు వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాల్సి వచ్చింది. మీరు అంత టైం వేస్ట్ చేయకండి. మీ గేమ్ అర్థమైంది కాబట్టి స్పీడ్ గా ఆడేయాలి. ఆర్ యు రెడీ బాయ్స్? యా గో హెడ్. రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ కంటే స్పీడ్ గా గేమ్ కంప్లీట్ చేస్తాం, మేమే విన్నర్స్ అవుతాం అంటున్నారు. సో వాళ్ళు విన్నర్స్ అవుతారో లేదో చూడాలంటే మనం గేమ్ స్టార్ట్ చేయాలి కాబట్టి హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం రింగా గేమ్. సో మరి రింగా గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసి గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు. సో ఎంతైనా ఇది చాలా టఫెస్ట్ గేమ్ అన్నమాట. సో ఎందుకంటే హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేయకుండా స్ట్రెచ్ చేసి అలా పాస్ ఆన్ చేసుకుంటూ కార్నర్ వరకు రావడం అనేది ఇట్స్ టూ డిఫికల్ట్. ఎనీవేస్ మరి ఈ రోజు మన రింగా గేమ్ లో ఎవరు విన్నర్స్ తెలియాలంటే ఫైనల్ గా స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి మా గర్ల్స్ చేశారు ఈ గేమ్ విత్ ఇన్ 1 minute 40 seconds లో. మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 1 minute లో.
మొత్తానికి రింగా గేమ్ లో ఈ రోజు ఫైనల్ విన్నర్స్ బాయ్స్. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన రింగాలో ఫైనల్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో మరి బాయ్స్ ఈ గేమ్ ని చాలా చక్కగా ఆడి విన్ అయినందుకు ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మనమంతా గంతులాడుదాం, సిరిమూపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాళ్ళ పాట పాడుదాం. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మా టీం నుంచి గర్ల్స్ నుంచి కావ్య రెడీగా ఉందంట. సో లెట్స్ వెల్కమ్ హర్. That was superb and beautiful performance by Kavya. నిజంగా కావ్య చాలా చక్కగా అండ్ ఇక్కడ దుమ్ము దులిపేసింది. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి కావ్యకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే రైట్. ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ మరొక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం క్యాప్ ఆన్ హెడ్. సో మరి ఈ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి. బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. ఫాస్ట్ గా మరి బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు పిలిచి కమ్ ఫార్వర్డ్ బాయ్స్. ఓకే రైట్. మరి బాయ్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఐ ఇన్వైట్ గర్ల్స్ నుంచి కూడా ఇద్దరిని. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే మరి మొత్తానికి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ ప్లీజ్. క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక క్యాప్ అండ్ ఒక మాస్క్ రెడీగా ఉంది. ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ఇద్దరికి ఇక్కడ కనిపిస్తున్న మాస్క్ పెట్టడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ఏం కనిపించదు, టోటలీ బ్లైండ్ గా ఉంటుంది. మీ ఇద్దరిని ఆపోజిట్ ప్లేసెస్ లో వదిలేస్తాం. సో మీకు ఏం కనిపించదు అయినా కూడా మీ ఫ్రెండ్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి ఈ క్యాప్స్ ఏవైతే మీ హ్యాండ్ లో ఉంటాయో అవి ఆపోజిట్ పర్సన్ హెడ్ మీద పెట్టాలి. సో సేమ్ థింగ్ బాయ్స్ కూడా చేస్తారు, గర్ల్స్ కూడా చేయాలి. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ గేమ్ ని స్పీడ్ గా ఆడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీకైతే గేమ్ అర్థమైంది కదా. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు రెడీగా ఉన్నారు? బాయ్స్ ఆర్ గర్ల్స్? సో మా గర్ల్స్ ఆడతా అంటున్నారు, ఎందుకంటే ఎప్పుడు బాయ్స్ అయినా ఆడేది, మేము కూడా ఆడతాం అంటున్నారు. సో మరి గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఒక గర్ల్ ఇక్కడ ఉంది, ఇంకో గర్ల్ అక్కడ ఆపోజిట్ లో ఉంది. సో వీళ్ళు ఇది నిజంగానే వాళ్ళకి టాస్క్ అండ్ గేమ్ అని చెప్పాలి. వాళ్ళ ఆపోజిట్ పర్సన్ ని కనుక్కోవడానికి టైం పడుతుంది. కానీ వీళ్ళు ఎంత స్పీడ్ గా అయితే ఆపోజిట్ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు, కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు, సుడుకు పదాల కోడి. ఒసామ బిల్లడని పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి.
బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి చెయ్యొద్దు పిచ్చగారడి గర్ల్స్ కంప్లీట్ చేశారు క్యాప్ ఆన్ హెడ్ గేమ్. సో బాయ్స్ చూసారు కదా, మీరు గర్ల్స్ లాగా అస్సలు ఆడొద్దు. వాళ్ళని వదిలేస్తే రోజంతా అలా ఫైండ్ అవుట్ చేస్తూనే ఉంటారేమో అనిపించింది నాకైతే. అట్లీస్ట్ ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేసేసారు, ఆపోజిట్ పర్సన్ ని క్యాప్ పెట్టేశారు. మీరు వాళ్ళకంటే స్పీడ్ గా గేమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనమే విన్నర్స్ అవ్వాలి కాబట్టి. ఆర్ యు రెడీ బాయ్స్? రెడీ. yes go ahead. ఓకే రైట్, మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అర్థమైంది కదా గేమ్, మేక్ ఇట్ ఫాస్ట్. టైమర్ ఉంటుంది, తక్కువ టైంలో ఎవరు ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేసి క్యాప్ హెడ్ మీద పెడతారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి, ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి, ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి, బరాక్ ఒబామా. సో మరి మొత్తానికి ఈ రోజు క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎవరో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ విల్ నో బాయ్స్ స్కోర్. yes మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 3 minutes 20 seconds లో. మొత్తానికి బాయ్స్ 3 minutes 20 seconds లో కంప్లీట్ చేస్తే ఈ గేమ్ మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 3 minutes లో. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు ఫైనల్ గా మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ విన్నర్స్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్స్ గుడ్ ట్రై బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. లెట్స్ వెల్కమ్ దెమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి, అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. Okay, that was super performance by students. ఒకసారి boys and girls, give them a big round of applause. Come on. Okay, right, మరి ఒక సూపర్ డూపర్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ కూడా చూసేసాం. సో చాలా చక్కగా ఈ రోజు స్టూడెంట్స్ నిజంగా దుమ్ము దులిపేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫైనల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఈ గేమ్ చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి బాగా నచ్చే గేమ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి 5 గర్ల్స్ నుంచి 5. సో బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్. సో మరి బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5. సో మరి ఫస్ట్ గా బాయ్స్ నుంచి 5 ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 5 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. సో మరి మొత్తానికి బాయ్స్ సై అంటే సై ఆడటానికి వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే ఒక గర్ల్ ఇక్కడ కనిపిస్తున్న మ్యాట్ లో
బోర్లా పడుకోవాలి. మిగతా 4 గర్ల్స్ ఆ పడుకున్న గర్ల్ ని లిఫ్ట్ చేయాలి. సో ఆ మ్యాట్ యొక్క 4 కార్నర్స్ లో 4 గర్ల్స్ నిలబడాలి, ఆ మ్యాట్ ని లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి ఆ అమ్మాయిని ఈ కార్పెట్ మీదుగా తీసుకొని వెళ్ళాలి. వెళ్లే టైంలో ఇక్కడ కనిపిస్తున్న బాల్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, లెమన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీరు పిక్ చేసి మీ మ్యాట్ లో వేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మాత్రమే పిక్ చేయాలి, వచ్చేటప్పుడు అస్సలు పిక్ చేయకండి. మీరు అనుకోవచ్చు మేము ఎక్కువ పిక్ చేస్తాం, మేము విన్నర్స్ అయిపోతామని. సో అలా కాదు, ఎవరు ఎక్కువ పిక్ చేశారు అన్నది కాదు ఇంపార్టెంట్, ఎక్కువ పిక్ చేసిన వాళ్ళు విన్నర్స్ కాదు. సో ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ తో పాటు లక్ ఉండాలి. ఈ గేమ్ మీకు అర్థమైంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ గేమ్ ముందుగా ఆడడానికి ఎవరు వస్తున్నారో విల్సి. మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ మాక్సిమం పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. సై గేమ్ వాళ్ళు ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో వెలిసి ఫస్ట్ అయితే మనం చాక్లెట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. So total chocolates collected by boys 37. And next we'll go with lemons. Yes. 1 2 and 3 lemons. So చాలా బాగా ఆడారు. లెమన్స్ లో లెమన్స్ కూడా పిండేశారు. అండ్ లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 ఓన్లీ 2 balls. సూపర్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్. సో మరి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని ఎక్కువ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి, బాయ్స్ కంటే ఎక్కువ. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. రైట్, మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సే. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 and 58. So total chocolates collected by girls 58. And next we'll go with the lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. Okay. 1 2 3 4 lemons. సూపర్. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1 2 3 4 బాల్స్ కూడా 4 కలెక్ట్ చేశారు. సూపర్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్ స్టార్ట్ చేసే ముందు, సో మరి బిఫోర్ గేమ్ ఆడక ముందే మనం అనుకున్నాం ట్విస్ట్. సో రైట్, ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉన్నాయి. సో మనకి 3 ప్రాపర్టీస్ కి తగ్గట్లుగానే 3 స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి ఫస్ట్ గా బాయ్స్ చాక్లెట్స్ ఒకటి 50 కలెక్ట్ చేశారు అనుకోండి. ఆ 50 చాక్లెట్స్ కి గర్ల్స్ ఇక్కడ ఉన్న కార్డ్స్ లో ఉండి 3 కార్డ్స్ లో ఉండి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, అండ్ 100 రావచ్చు. సో ఒకవేళ 50 వస్తే ఆ 50 చాక్లెట్స్ ఇంటూ 50. సో అది ఇంటూ అండ్ మీరు కలెక్ట్ చేసిన ప్రాపర్టీస్ ఇంటూ మీరు తీసిన స్కోరింగ్ అన్నమాట. సో స్కోర్స్ అలా డిసైడ్ అవుతాయి. సో ఎనీవేస్ ఈ గేమ్ ఆల్రెడీ నేను చెప్పినట్లుగా బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి బాయ్స్ మీకు ఫస్ట్ గా కావాల్సింది చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? ఏ స్కోరింగ్ కావాలి మీకు? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 37 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా బాయ్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 100.
సో మరి బాయ్స్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ లెమన్సా బాల్సా? బాల్స్. సో బాల్స్. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు బాయ్స్? 2 ఓన్లీ 2 బాల్స్ కలెక్ట్ చేశారంట బాయ్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. 30 2 into 30. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 లెమన్స్ కలెక్ట్ చేశారంట మా బాయ్స్. సో దానికి రాబోయే స్కోర్ ఏంటి? 50. రైట్, మరి మొత్తానికి బాయ్స్ స్కోర్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి గర్ల్స్ మీకు కావాల్సింది ఫస్ట్ గా స్కోరింగ్ చాక్లెట్సా లెమన్సా బాల్సా? బాల్స్. 50. అండ్ నెక్స్ట్ చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 58. సో మరి 58 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. మరి దానికి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంతో చూసేద్దాం. 30. ఫైనల్ గా మిగిలినవి 4 లెమన్స్. సో 4 లెమన్స్ కలెక్ట్ చేశారు. ఆ 4 లెమన్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 100. 4 into 100 400. సూపర్. సో మరి మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై స్కోరింగ్. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్, మరి ఈ రోజు ఫైనల్ గా సై అంటే సై స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. మరి ఈ సై అంటే సైలో మరి మా గర్ల్స్ చేశారు 2300. సో మా బాయ్స్ చేశారు 3910. సో మరి ఫైనల్ గా ఈ రోజు సై అంటే సై విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో బాయ్స్ కంగ్రాచులేషన్స్. కమ్ ఆన్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్ అప్స్ ఉన్నారు. సో వీళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు కరెస్పాండెంట్ ఆఫ్ లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ ఫాదర్ ఇన్నారెడ్డి గారు. ప్లీజ్ కమ్ ఆన్ సార్. ఓకే, మరి మొత్తానికి ఈ రోజు ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా మీ కాలేజ్ కి రావటం, లయోలా పాలిటెక్ కాలేజ్ లో మీ స్టూడెంట్స్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ చేశాం. సో మీకు అక్కడ నుండి మార్నింగ్ నుండి అబ్జర్వ్ చేస్తున్నారు. హౌ వాజ్ యువర్ ఫీలింగ్? ఈ రోజు లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ కు వచ్చి ఈ రూరల్ ఏరియాలో పులివెందులలో ఇంత మంచి షో చేస్తున్నారంటే మాకెంతో సంతోషము, గర్వకారణము. మీకు అభినందనలు చెప్తూ ఉన్నాము. అప్రిషియేట్ యువర్ క్రియేటివిటీ అండ్ కమింగ్. ఓకే, మరి ఈ రోజు సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్ అప్స్ ఉన్నారు. సో మరి ఫస్ట్ గా రన్నర్ అప్స్ ఆర్ ది గర్ల్స్. సో గర్ల్స్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా ఇన్నారెడ్డి గారిని కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో మరి బాయ్స్ కూడా ఇక్కడ మెమోంటోస్ ఉన్నాయి. సో మెమోంటోస్ అందజేయాల్సిందిగా ఇన్నారెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టుడే ఫర్ జిల్ జిల్ జిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు సై అంటే సైలో బాయ్స్ చాలా చక్కగా సపోర్ట్ చేసి ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు మనందరినీ. అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఆర్ ద బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. గుడ్ రైట్. సో మరి చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఇన్ లయోలా పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ పులివెందుల. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ వాలీ సైనింగ్ ఆఫ్. బై బై.